నమస్కారం. ఈరోజు కార్యక్రమానికి మీకు స్వాగతం. మనం ఆహారం గురించి యుక్త ఆహారం, మితాహారం. మితాహారం ఏంటి, యుక్తాహారం ఏంటి? ఆ మితాహారం కూడా యుక్తాహారంగా ఉండాలని ఆహారం గురించి మనం తెలుసుకుంటే మనకు వచ్చేటువంటి వ్యాధులు కానీ మన సమస్యలన్నీ కూడాను ఆహారంతో కూడినటువంటి సమస్యలే. అన్నమయ కోశం అంటే అన్నమయ కోశంలో సప్తధాతు లోపం కలిగింది అంటే, సప్తధాతువులు అంటే చర్మం, ఆ చర్మం కింద ఉండేటువంటి కొవ్వు కింద ఉండేటువంటి కండరము, కండరం కింద ఉండేటువంటి ఎముక లోపల ఉండేటువంటి మజ్జగా, మన యొక్క శరీరంలో ప్రవాహం చేసేటువంటి హార్మోన్స్, టెస్టోస్టెరాన్, వీర్యము అని అంటాం, ఈస్ట్రోజన్ యాక్టివిటీ అంటాం. వీటిలలో లోపం కలగటం వల్ల మెటబాలిజం అనేది దెబ్బతింది. ఆ మెటబాలిజంలో లోపం కలగటం వల్ల మనకి అస్వస్థత లేదా ఆరోగ్యంగా లేవు. వ్యాధికి కారణం ధాతు లోపం. మరి ఈ సప్తధాతువుల్ని మనం ఏ విధంగా చక్కబెట్టాలి? ఆ అన్నమయ కోశం అంటే అన్నం చేత పెంచబడినటువంటి శరీరం ఏదైతే ఉందో దాన్ని అన్నమయ కోశం అంటాం. ప్రాణమయ కోశం అంటే మన గాలి చేత ఏ కణజాలం అయితే మనం తీసుకున్నటువంటి అన్నాన్ని శక్తి కింద మారుస్తుందో, ఏ ప్రక్రియనైతే మనం చూడలేము, ఏ కణజాలం అయితే మనం చూడలేము, కళ్ళతో చూడలేని ప్రపంచం ఏదైతే ఉందో దాన్ని సూక్ష్మ శరీరం అని అంటాం, దాన్ని ప్రాణమయ కోశం అని అంటాం. మనం ఈ ధాతు లోపాన్ని సరిచేయాలంటే మొదలు అన్నం ఎలా ఉండాలి, ఆహారం ఎలా ఉండాలి అనేది, ఆ ఆహార శుద్ధి లేకపోతే ఏ శుద్ధి లేదు. అందుకే మొట్టమొదలు ఆహార శుద్ధి. ఆహారం అనేది ప్రాణశుద్ధికి దారితీస్తుంది, ఆ ప్రాణశుద్ధి అనేది మనోశుద్ధికి దారితీస్తుంది. ఆ మనోశుద్ధి స్థూల ప్రాణశుద్ధి, సూక్ష్మ ప్రాణశుద్ధి, అది ఇంద్రియాల యొక్క శుద్ధికి, మనోశుద్ధికి, ఆ విధంగా అంతఃకరణ శుద్ధికి దారితీస్తుంది. అలా మనం ఆహారం గురించి మనం ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహన చాలా అవసరం. మన మెటబాలిజం తగ్గింది అని అంటాం. మెటబాలిజం అంటే ఏమిటి? మనం తీసుకునేటువంటి ఆహారం శక్తి కింద మారేటువంటి ప్రక్రియ. శక్తి కింద మారట్లేదు. ఒకవేళ మారినా అది వినియోగపడకపోవడం వల్ల అది మళ్ళీ ఏ ఫ్యాట్ కింద మారటము. మన యొక్క కెటబాలిజం, ఎనబాలిజం అంటాం, అవి దెబ్బతినటం వల్ల మనకి ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అని అంటాం. ఆధునిక జీవనశైలి వ్యాధులు అంటాం. అన్నిటికీ కారణం ఏంటి? మెటబాలిజం తగ్గింది. అంటే ఏంటి? తీసుకునేటువంటి ఆహారం యొక్క రిక్వైర్మెంట్ తగ్గింది. అంటే అవసరం తగ్గింది, కానీ మనం అవసరానికి మించినటువంటి ఆహారం తింటున్నాం కనుక సమస్యలు వస్తున్నాయి. లేదా అనవసరమైనటువంటి ఆహారం తింటున్నాం కనుక మనకి వ్యాధులు వస్తున్నాయని అర్థం. మరి ఏమిటి అవసరం? ఎంత ఆహారం అవసరం? ఇప్పుడు మనం ఒక అవగాహనకి వద్దాం. మనం విశ్రాంతి తీసుకున్నప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు దాన్ని రెస్ట్ మెటబాలిక్ రేట్ అంటాం. దాన్ని ఆర్ఎంఆర్ అని అంటాం. దాని సాంకేతికంగా దాని పేరు ఆర్ఎంఆర్ అని అంటాం. అంటే ఏంటి? రెస్ట్ మెటబాలిక్ రేట్ అని అర్థం. అంటే మీరు రాత్రి పడుకున్నప్పుడు మీ యొక్క శక్తి ఎలా వినియోగించబడుతుంది, మీ శరీరానికి ఎంత శక్తి కావాలి, ఇదేంటి? విశ్రాంతి సమయంలో మీ యొక్క జీవన ప్రక్రియ ఎంత ఉంది అనేది చెప్పేటువంటిది. ఇది ఎప్పుడు? మీరు రాత్రి విరామ సమయంలో మీ యొక్క శక్తి యొక్క అవసరం. ఇంకొక వర్డ్ ఉంది, బాసల్ మెటబాలిక్ రేట్ అని అంటాం, BMR అని అంటాం. బేసల్ మెటబాలిక్ రేట్ అని అంటాం, ఆర్ ఎక్స్పెండిచర్ అని అంటాం. దీని రెండు విధాలుగా మనం అనొచ్చు. ఇది డే టైంలో నువ్వేమీ పని చేయకుండా పగలు విరామంలో ఉన్నప్పుడు నీకు అవసరమయ్యేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో
దాన్ని ఏమంటామంటే దాన్ని బేసల్ మెటబాలిక్ రేట్ అంటాం. దీనికి ఒక 10% తేడా ఉంటుంది అంతే. అందుకని వ్యావహారికంలో సో దీన్ని ఒకదానిగానే మనం భావిస్తాం. రెస్ట్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అని అంటాను. విశ్రాంతి సమయంలో నీకు ఎంత శక్తి కావాలి, సో దీన్ని బేసల్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అని అంటాం. సో టోటల్ రెస్ట్ ఎనర్జీ ఎక్స్పెండిచర్, టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్, రెస్ట్ ఆర్ దీని టోటల్ బేసల్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఒక డేలో ఎంత కావాలి అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది ఎప్పుడు, ఇది రెస్ట్ తీసుకున్నప్పుడు. కేవలం నువ్వు పడుకున్నా, నువ్వేమీ పని చేయట్లేదు, నువ్వు ఆహారం తీసుకోకుండా ఏ పని చేయకుండా ఉన్నప్పుడు నీకు ఎంత శక్తి కావాలి, నువ్వెంత ఆహారం తీసుకోవాలి, నువ్వు ఎంత ఖర్చు చేస్తున్నావో తెలుసు, దాన్ని బట్టి అంతే ఆహారం తీసుకోవాలి. సో ఖర్చు చేసేదానికంటే తక్కువ తీసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వు లావు తగ్గుతావు. నువ్వు ఖర్చు చేసేదానికంటే ఎక్కువ తీసుకున్నావు అనుకో, నువ్వు లావు పెరుగుతావు. అందుకని ఈ క్యాలిక్యులేషన్ అనేది మనకి పనికి వస్తుంది. నేను చెప్పే ప్రతి విషయం కూడా మనకి పనికి వచ్చేది. ఎందుకంటే మనం ఈ విషయాలే శాస్త్రీయంగా తెలుసుకుంటే, మన ఇంట్లో మనం కనుక తినే ఆహారమే తూకం వేసి మనం తింటే, శాస్త్రీయంగా తింటే మీ సమస్యలన్నీ దూరం అయిపోతాయి, మీ సమస్యలన్నీ రివర్స్ అయిపోతాయి. ఆ అవగాహన లేకపోవడం వల్ల మనకి సమస్యలు. మనం ప్రతి దగ్గరికి పరిగెడుతున్నాం, ఏ ఆహారం తినాలని అడుగుతాం, పస్తులు ఉండాలని అడుగుతాం, లేకపోతే పళ్ళు తిని ఉండాలా అని అడుగుతాం, సిరిధాన్యాలు తిని ఉండాలా అని అంటాం. సో కేవలం ధాన్యాలన్నీ మానేసి, కార్బోహైడ్రేట్ మానేసి ఫ్యాట్ తినాలని అంటాం. ఎందుకని? ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల. అందుకే మీరు ఈ విషయాల పట్ల ఇది దేనికి పనికొస్తుంది? సో టోటల్ నీకు ఒక రోజు ఎంత శక్తి అవసరం అవుతుంది, దీని ఏమంటాం? టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అని అంటాం. సో ఒక దినంలో ఒక రోజంతా నీకు ఖర్చు అయ్యే శక్తి ఎంత, టోటల్ డైలీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఎంత, ఇది. సో విశ్రాంతి సమయంలో అవసరమయ్యేటువంటి ఎనర్జీ, బేసల్ ఎనర్జీ ఎక్స్పెండిచర్, ఆ తర్వాత ప్లస్ నువ్వు తీసుకునేటువంటి ఆహారం జీర్ణం కావడానికి అవసరమయ్యేటువంటి శక్తి. దాన్ని ఏమంటాం? థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్స్ అని అంటాం. థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్స్ అని అంటాం. సో అది సాంకేతిక భాష అని. ఇదంతా శాస్త్రమే. అంటే ఏంటి? నీకు జీర్ణానికి అయ్యేటువంటి ఆహారం జీర్ణం కావడానికి అవసరమయ్యే శక్తి. అవునా? మీకు ఆ పక్కన తెలుగులో వస్తూ ఉంటుంది, టైప్ చేసి వస్తూ ఉంటుంది, దాన్ని చదువుకోండి మీరు. ఇక్కడ నేను రాసే నా హ్యాండ్ రైటింగ్ సరిగ్గా ఉంటుంది, ఉండదు. అవునా? అందుకే మీరు చూసుకోవచ్చు. సో ఆహారం జీర్ణం కావడానికి అయ్యేటువంటి శక్తి. ఎలాంటి ఆహారం తింటే మనకి శక్తి ఎక్కువ అవసరం పడుతుంది? సో మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలి? సో ఎక్కువ శక్తిని కన్జ్యూమ్ చేసేటువంటి ఆహారం తీసుకుంటే మన యొక్క మెటబాలిజం అనేది పెరుగుతుందని అర్థం. తొందరగా జీర్ణం అయ్యేటువంటి ఆహారం ఉంది. సో ఆలుగడ్డ తిన్నా, అది ఊరికే జీర్ణం అయిపోతుంది. స్వీట్ తిన్నా, గులాబ్ జామ్ తిన్నా, సో అది దానికి జీరో ఎనర్జీ, దాని జీర్ణం కావడానికి ఏం అవసరం లేదు, ఏం శక్తి అవసరం లేదు. ఇంకా అది బోల్డ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఐస్ క్రీమ్ కానీ, లేకపోతే గులాబ్ జామ్ కానీ, రసగుల్లా కానీ. అదే నువ్వు యాపిల్ పండు తిన్నావు, అవునా? యాపిల్ పండులో ఉండేటువంటి యాపిల్ పండు ఉంది, యాపిల్ ఫ్రూట్ ఉంది, సేప్, అవునా? లేదా బ్రెడ్ ఉంది,
సో బ్రెడ్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్ని ఏమంటాం? యామిలోజ్ అని అంటాం. ఇందులో ఉండేటువంటి దాన్ని యామిలోపెక్టిన్ అని అంటాం. ఇందులో ఉండేటువంటి కార్బోహైడ్రేట్, ఇవి రెండు స్టార్చే. ఇందులో ఉండేది కార్బోహైడ్రేట్, ఇందులో ఉండే కార్బోహైడ్రేట్. తేడా చెప్తున్నాను. ఇందులో ఉండేటువంటి కార్బోహైడ్రేట్ ఎలా ఉంటుంది అని అంటే, సో ఇందులో ఉండేటువంటి కార్బోహైడ్రేట్ ఇలా ఇలా గొలుసులాగా ఇలా ఇది యామిలో స్ట్రక్చర్. నీ బ్రెడ్లో ఇలా ఉంటుంది. నీ రొట్టెలో నువ్వు జొన్న రొట్టె తిన్నా, నువ్వు చపాతీ తిన్నా, నువ్వు రాగి రొట్టె తిన్నా, నువ్వు గోధుమ రొట్టె తిన్నా, వరి రొట్టె తిన్నా, అందులో ఉండేటువంటి యామిలోజ్ అంటే అందులో ఉండేటువంటి కార్బోహైడ్రేట్ ఏదైతే ఉంటుందో స్ట్రక్చర్ C6H12O6 ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. అదే యాపిల్ పండులో ఎలా ఉంటుంది? యాపిల్ పండులో హెలికల్ స్ట్రక్చర్, హారిజాంటల్ స్ట్రక్చర్లో ఉంటుంది. అదే యాపిల్ పండులో యామిలోపెక్టిన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది? అది ఇలా, సో ఇలా 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 ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇదేమో ఇలా ఉంటుంది, ఇదేమో ఇలా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి, అవునా, ఇది జీర్ణం కావడానికి, ఇందులో ఉండే స్టార్చ్ జీర్ణం కావడానికి ఎక్కువ శక్తి కావాలి. దీనికి శక్తి కావాలి. ఇది జీర్ణం కావడానికి ఏం శక్తి అవసరం లేదు. ఇది ప్రొడ్యూస్ చేసే శక్తి ఎక్కువ ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి శక్తి కావాలి. ఇదంతా ఫైబర్ స్ట్రక్చర్. నువ్వు యామిలోజ్కి యామిలోపెక్టిన్ ఫామ్లో నువ్వు కార్బోహైడ్రేట్ తీసుకుంటే, స్టార్చ్ తీసుకుంటే, నువ్వు ఈ థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆహారం జీర్ణం కావడానికి అవసరమయ్యే శక్తి ఎక్కువ అవసరం పడుతుంది. అంటే యాపిల్ తింటే అది జీర్ణం కావడానికి నువ్వు నీ ఫ్యాట్ కరగాలి. సో లోపల ఉండేటువంటి గ్లూకోజ్ ఏదైతే ఉంటుందో అది కరగాలి. సో ఇదంతా సైన్స్ కనుక కొంచెం మీకు ఏం స్ట్రక్చర్ తెలియాల్సిన అవసరం లేదు. అది ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ కూడా అది ఏ స్ట్రక్చర్లో ఉందో దాన్ని బట్టే మన డిఎన్ఏ, మన లోపల కణజాలమైన స్ట్రక్చర్ని చూస్తుంది. అంత స్ట్రక్చర్లే. క్రోమోజోమ్స్ అంటే కూడా స్ట్రక్చరే. అవునా, అన్నీ ఒకేలాగా ఉంటాయి. అది దాని ఆకారాన్ని బట్టి క్రోమోజోమ్లో ఏం సింపుల్ స్ట్రక్చర్ డిఫరెన్సే ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని బట్టి అది ఏ క్రోమోజోమో చెప్పవచ్చు. అది 5th క్రోమోజోమా, 6th క్రోమోజోమా, 7th క్రోమోజోమా, 8th క్రోమోజోమా అనేటువంటి విషయం. సో ఏంటి క్రోమోజోమ్ అంటే? నీ జన్యువు, నీ కణజాలంలో లోపల ఉండేటువంటి కేంద్రంలో ఉండేటువంటి న్యూక్లియస్లో ఉండేటువంటి డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఆ డిఎన్ఏ యొక్క దేంతో తయారు చేయబడింది? క్రోమోజోమ్స్తో తయారు చేయబడింది. ఆ క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో, స్ట్రాండ్స్ ఏదైతే ఉంటాయో, సో ఆ క్రోమోజోమ్, ఒక్కొక్క క్రోమోజోమ్ ఎలా ఉంటుంది, 26 క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు సో మనం ఈ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? సో థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫుడ్స్ అని అంటాం. ఆహారం జీర్ణం కావడానికి ఎంత శక్తి కావాలి. ఇది విశ్రాంతి సమయంలో అవసరమయ్యే శక్తి అని చెప్పాను కదా. ఇది పగలు విరామంగా నువ్వేం పని చేయట్లేదు, ఖాళీ కూర్చున్నావు, సో తింటున్నావు, తినడానికి కావాల్సినటువంటి జీర్ణం కావడానికి కావాల్సిన శక్తి. ఇంకా సో అటు ఇటు తిరుగుతావు కదా. సో ఫిజికల్ యాక్టివిటీ, థర్మిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే నువ్వు, సో ఫిజికల్ యాక్టివిటీ అంటే నువ్వు అటు ఇటు తిరుగుతుంటావు. అవునా, ఒంటిట్లో తిరగడము, సో పై రూమ్లో ఉండి కింద ఇరు రూమ్లోకి రావడము, ఆఫీస్కి వెళ్ళటము, ఆఫీస్ నుంచి రావటము. సో ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉంటుందో, ఆ తర్వాత నువ్వు ప్రతిరోజు ఉదయం వాకింగ్కి వెళ్ళటము, యోగా చేయటము. సో ఇది 2 రకాలు ఉంటుంది. సో ప్లాన్డ్ ఫిజికల్ యాక్టివిటీ, ఆ తర్వాత అన్ప్లాన్డ్ ఫిజికల్ యాక్టివిటీ 2 విధాలుగా ఉంటుంది. సో నీకు డైలీ ఎంత ఖర్చు అవుతుంది? సో ఒకటి, ఇది నీ శరీరాన్ని మెయింటైన్ చేయడానికి, ప్రాణం మెయింటైన్ చేయడానికి అవసరమయ్యేటువంటి నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు, అవునా, నీ యొక్క జీవన ప్రక్రియలు కొనసాగడానికి అవసరమయ్యేటువంటి శక్తి, నువ్వు తీసుకునేటువంటి ఆహారం జీర్ణం కావడానికి అయ్యేటువంటి శక్తి, ఆ తర్వాత నీకు
తీసుకునేటువంటి నీ యొక్క ఫిజికల్ యాక్టివిటీ, నీ యొక్క శరీరం కదలటానికి కావాల్సినటువంటి శక్తి. ఇక్కడ నుంచి అక్కడికి 4 అడుగులు వేస్తున్నావు అంటే కొంత శక్తి ఖర్చు అయినట్టే కదా, దానికి ఎంత అయింది. సో నువ్వు వ్యాయామం చేస్తున్నావు, చక్కగా ముందుకు దూకుతున్నావు, దానికి అయ్యే ఖర్చు ఎంత, సో దానికి ఎంత, దీనికి ఎంత. సో నువ్వు రోజంతా ఖర్చు అయ్యే శక్తిని పెంచుకుంటే సో లోపల ఉండేటువంటి ప్రాబ్లమ్స్ పోతాయి. మెటబాలిజం తగ్గింది అని అంటే ఏంటి, ఇగో ఇది తగ్గింది, ఇది దెబ్బతిందని అర్థం. ఇది తక్కువైపోయింది, ఇది తక్కువైపోయింది, ఇది తక్కువైపోయింది అవడం వల్ల మెటబాలిజం తగ్గింది అని అంటున్నాం. అందువల్లనే వ్యాధుల కారణం ఏంటి, ఈ రోజంతా ఖర్చు అయ్యే శక్తి తగ్గింది, రోజంతా మనం లోపల వేసేటువంటి శక్తి పెరిగింది. అర్థమైందా అండి. సో క్రెడిట్ అకౌంట్ ఎక్కువైంది, డెబిట్ అకౌంట్ తక్కువైంది. అందువల్ల ఏమైందా, సో బ్యాంకుల అకౌంట్ లోపల ఫ్యాట్ అకౌంట్ పెరుగుతుంది, ఫ్యాట్ ఫ్యాక్టరీలు పెరుగుతున్నాయి, గ్లూకోజ్ ఫ్యాక్టరీలు పెరుగుతున్నాయి, ఫ్యాట్ ఫ్యాక్టరీలు పెరుగుతున్నాయి. సో ప్రతిరోజు ధనవంతులం అవుతున్నాం, ఎందుకంటే లోపల కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, సో ఫ్యాట్ ఫ్యాక్టరీలు, మనం రిచ్ అవుతున్నాం. సో లోపల కొవ్వు ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తున్నాం, లోపల ఆ తర్వాత షుగర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేస్తున్నాం, అవునా. ఆ తర్వాత సిల్వర్ హెయిర్, ఆ తర్వాత గోల్డ్ బంగారం పండ్లు, అవును. మరి ఎంత ధనవంతులం అవుతున్నామో చూడండి. సో ధనవంతులం అయ్యామంటే దుఃఖం పెరుగుతుందని అర్థం. సో మనం ఈ విధంగా ధనవంతులం కావడం వల్ల దుఃఖం పెరుగుతుంది. సో ప్రతిదీ మనం నవ్వుతూనే తీసుకోవాలి. అందుకే చెప్తున్నాం రోజంతా ఖర్చు, ఎందుకంటే క్రెడిట్ అకౌంట్ ఎక్కువైంది లోపల, అందుకే ప్రాబ్లమ్స్ అవుతుంది. అందుకే బ్యాంకులో కూడా సో అమౌంట్ ఎక్కువైనా కొద్దీ మనకి టెన్షన్ ఎక్కువైపోతుంది మైండ్లో, అవునా. సో ధనం ఎంత ఎక్కువ అవుతుంటే మైండ్లో అంత టెన్షన్ పెరుగుతుంటుంది. ఏమి లేని వాడికి ఏ గొడవ లేదు, ఒక యోగికి ఏది లేదు, వైరాగ్యం, త్యాగం, అసలు దేని గురించి ఆలోచించిన అవసరమే లేదు. సో నీకు టెన్షన్ దేనికి, ఆహారం గురించి గుడ్డల గురించి కాదు కదా, ఏదో లేదని, ఉన్నది ఏమవుతుందో అని, ఎవరు ఎత్తుకెళ్ళిపోతారో అని, సేఫ్గా ఉంటుందా ఉండదా అని, అంతే కదా. సరే, సో దీంట్లో మరి ఒక్కొక్క దాని గురించి మనం ఆలోచిద్దాం. ఆలోచిస్తే నువ్వు డైలీ ఎంత తినాలో తెలుస్తుంది. సో ఫస్ట్ ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం, ఆ తర్వాత ఎంత తినాలో చూద్దాం. రోజంతా కావాల్సినటువంటి ఖర్చు అయ్యే శక్తి. సో పని చేయకుండా మీ శరీరాల్లో ఉండేటువంటి మనం జీవించడానికి కావాల్సినటువంటి శక్తి. ఆ తర్వాత ఆహారం జీర్ణం కావడానికి అవసరమయ్యే శక్తి. ఆ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అని అన్నాం, విహారానికి ప్లస్ వ్యాయామంలో ఖర్చు అయ్యేటువంటి శక్తి. ఇది రోజంతా అవసరమయ్యేటువంటి, రోజంతా ఖర్చు అయ్యేటువంటి శక్తి అని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి, ఏది తగ్గింది, ఇది మెటబాలిజం తగ్గింది, ఇది తగ్గటం వల్ల మనకు సమస్యలు వస్తున్నాయని చెప్పుకుంటున్నాం. సో ఈ బాసల్ ఎనర్జీ ఎక్స్పెండిచర్, మెటబాలిజం తగ్గింది అంటే ఇది తగ్గింది అని అర్థం. BEE అంటే నీకు అవసరానికి మించినటువంటి, నువ్వు పొలం దున్నుతున్నా ఇది ఎక్కువగా ఉంటుంది, అప్పుడు నువ్వు ఎక్కువగా తినాలి. మనం పొలం దున్నట్లేదు, సో బాసల్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ ఏమైంది, మన కణజాలం క్షీణిస్తోంది, అందువల్ల ఏమైంది, మన మెటబాలిజం తగ్గింది, అందువల్ల మనకు శక్తి తగ్గిపోయింది. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ బాసల్ ఎనర్జీ ఏంటి. సో జీవించడానికి కావాల్సినటువంటి శక్తిని, అంటే నువ్వు జీవించడానికి నీకు ఎంత కావాలి, ఎంత శక్తి కావాలి. సో దీనికి కూడా ఏ విధంగానైతే ఈక్వేషన్ ఉందో, సో దీనికి కూడా ఒక ఈక్వేషన్ ఉంది. చాలా తేలిగ్గా తెలుసుకోవాలి అని అంటే దీన్ని, సో బాసల్ మెటబాలిక్ రేట్ అనే ఈక్వేషన్ ఉంటుంది. 370 ప్లస్ 22 ఆర్ 21 21.6 ఇంటూ, అవునా,
ఫ్యాట్ ఫ్రీ మాస్ అని అంటాం. ఫ్యాట్ ఫ్రీ మాస్ అంటే ఏంటి? నీ బరువులో కొవ్వు తీసేస్తే కొవ్వు లేని బరువు, కొవ్వు లేకుండా ఉండేటువంటి నీ బరువు ఎంత, ఎన్ని కిలోలు ఉన్నా. సో నీ కొవ్వు 20% ఉందా, నీ యొక్క వేస్ట్ లైన్ నడుము చుట్టూ కొలత ఉంది, 34 ఇంచులు ఉందా, 40 ఇంచులు ఉందా, అవునా? సో దాన్ని బట్టి అప్రాక్సిమేట్గా నువ్వు ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో దానికి ఒక ఇండెక్స్ ఉంటుంది ఇంటర్నెట్లో, BMI ఇండెక్స్ అంటాం. సో దాన్ని బట్టి నీకు ఫ్యాట్ ఎంత ఉంది, నీ నడుము చుట్టూ కొలత. ఫ్యాట్ క్యాలిక్యులేటర్స్ ఉంటాయి. సో నెట్లోకి వెళ్ళి మీ కొవ్వుని, మీ శరీరంలో మీ కొవ్వు పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడానికి క్యాలిక్యులేటర్స్ ఉంటాయి, అవునా? సో దాంట్లో మీరు మీ యొక్క హైటు, మీ పొడుగు ఎంత ఉన్నారు, మీ వెయిట్ ఎంత ఉన్నారు, మీ నడుము చుట్టుకొలత ఎంత, వేస్ట్ లెంత్ ఎంత, ఇవి ఇచ్చారనుకోండి మీ ఫ్యాట్ పర్సెంటేజ్ వస్తుంది. ప్రతిదానికి కూడా ఒక క్యాలిక్యులేటర్. మీరేం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. అందులోకి వెళ్ళి ఫ్యాట్ క్యాలిక్యులేటర్ అని ఇవ్వండి గూగుల్లోకి. సో వెళ్ళగానే మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే మనం కరెక్ట్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇది కాకుండా ఇంకా వేరే ఈక్వేషన్ కూడా ఉంటుంది. సో ఈ ఈక్వేషన్ అనేది నేను 2 రకాల ఈక్వేషన్స్ ఇస్తాను, అవునా? సో ఇది జనరల్గా వాడేటువంటిది. ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇంత దినమని నేను చెప్పను మీకు, కానీ చెప్తున్నా అండి. ఉదాహరణకి ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి సో మీ బరువు 100 కిలోలు ఉన్నారు. ఆ 100 కిలోల బరువులో సో 100 కిలోలు ఉన్నారంటే మీ లోపల కొవ్వు ఉందని అర్థం, అవునా? సో 30% కొవ్వు ఉంది అనుకోండి. 25% నుండి 30% కొవ్వు ఉంది. మీరు ఆడవాళ్ళు, సో మీకు కొంచెం కొవ్వు ఎక్కువగా ఉంటుంది, ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. మగవాళ్ళు అయితే కొంచెం కొవ్వు తక్కువగా ఉంటుంది. సో 100 కిలోలు బరువు, 30% ఫ్యాట్ ఉందనుకోండి. 30%, 30% కొవ్వు ఉంది. అంటే 30 కిలోలు తీసివేస్తే ఎంత వచ్చిందయ్యా? 70 కిలోలు. సో ఇక్కడ ఏంటి మనది? 370 370 ప్లస్ 21.6 ఇంటూ 70 చేస్తే ఎన్ని క్యాలరీలు వచ్చిందో చూసుకుందాం. చూసుకుంటే మనకి తెలిసిపోతుంది. 370 ప్లస్ 1512 కిలో క్యాలరీస్ ఎనర్జీ. అంటే ఏమిటి? ఈ 1500 288 మీకు ఎంత కావాలి? 1882 కిలో క్యాలరీల శక్తి మీకు ప్రతిరోజు అవసరం. కానీ అది చాలా ఎక్కువ. ఎస్, మీకు 100 కిలోలు ఉన్నప్పుడు ఇంత అవసరం. మీరు లావు తగ్గాలి అని అంటే దాన్ని అంత మైనస్ చేసుకోవాలి. డైలీ ఎంత తగ్గాలంటే దాని ప్రకారంగా మనం తర్వాత చూద్దాం. సో మీరు 100 కిలోల బరువు ఉన్నారు. మీరు జీవించి ఉంచడానికి మీ శరీరంలో ఉండేటువంటి కొవ్వు, కండరాలు అన్నీ మెయింటైన్ చేయడానికి మీకు ఇంత శక్తి అవసరం. దీనికి ఇంకొక ఈక్వేషన్ ఉంది, అది చాలా ఫేమస్. సో దానికంటే ఇంకో ఈక్వేషన్ కూడా ఉంది. ఆ హారిస్ బెనెడిక్ట్ ఈక్వేషన్ ప్రకారంగా ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఇంకా దగ్గరగా ఉంటుంది. వాళ్ళ శాస్త్రవేత్తలు ఎవరైతే కనుక్కున్నారో అది. సో ఇది ఆడవాళ్ళకి సపరేట్గా ఉంటుంది, పురుషులకి, స్త్రీలకు సపరేట్గా ఉంటుంది. సో స్త్రీలకి ఆ తర్వాత పురుషులకి ఇది మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో స్త్రీలకి అయితే ఇలా ఉంటుంది. 655 ప్లస్ 9.6 మీ యొక్క వెయిట్, బరువు ఎన్ని కిలోలు ఉన్నారు, మీ బరువు ఎన్ని కిలోలు ఉన్నారు, మళ్ళీ ప్లస్ 1.85 ఎంత ఎత్తున్నారు, మీ ఎత్తు ఎంత, మీరు ఎంత ఎత్తున్నారు సెంటీమీటర్స్లో,
ఇంచెస్లు కాకుండా 178 సెంటీమీటర్స్ ఉన్నారా, 170 సెంటీమీటర్స్ ఉన్నారా, ఎంత ఉన్నారు? -4.7 మీ యొక్క వయస్సు సంవత్సరాల్లో. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ బరువు ఇవ్వండి, మీ టోటల్ బరువు. సో మీకు ఫ్యాట్ తెలవాల్సిన అవసరం, మీ టోటల్ బరువు ఇవ్వండి, మీ ఎత్తు ఇవ్వండి, మీ వయసు ఇవ్వండి. ఇస్తే మీకు ఇక్కడ 1882 ఎలా వచ్చిందో ఇక్కడ 1600 1700 కిలో క్యాలరీలు వస్తుంది మీకు. అలాగే పురుషులకి, ఎందుకంటే మెటబాలిజం డిఫరెన్స్ ఉంటుంది, ఫ్యాట్ పర్సంటేజ్లో డిఫరెన్స్ ఉంటుంది. సో 66 ప్లస్ 13.7 ఇంటూ మీ బరువు. యోగా అంతా కూడా ఇండివిజువల్, మనం అందరం శారీరకంగా మానసికంగా ఎంటైర్లీ డిఫరెంట్. అందుకే ఆహారం కూడా మనం టైలర్ మేడ్. అవునా? మీ గుడ్డలు మీకే ఉంటాయి కదా, మీ గుడ్డలు మీ దర్జీ టైలర్ మీ యొక్క కొలతల్ని బట్టి మీ యొక్క గుడ్డలు మీరు కుట్టించుకోవాలి. మీ ఆహారం కూడా మీ యొక్క అవసరాన్ని బట్టి మీరు తీసుకోవాలి. అంతేగాని జనరల్గా మీ ఇంట్లో అందరికీ ఉన్న నలుగురికి ఇంతే క్వాంటిటీ అని కాదు. సో మీరు ఇంట్లో నలుగురు ఉన్నారంటే మీ నలుగురు మీ యొక్క హైట్ని బట్టి, మీ యొక్క బరువుని బట్టి, మీ యొక్క హైట్ని బట్టి, మీ యొక్క వయసుని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోవాలి.